చింతలకుంట పశువుల సంతలోని చిన్న నాగేశ్వరరావు గారి ఫామ్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఈ షెడ్లో అన్ని జాతులకు సంబంధించినటువంటి గేదెలు అలాగే ఆవులు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా అయితే నిలుస్తూ ఉన్నాయి. అంటే మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అన్ని జాతులకు సంబంధించినటువంటి గేదెలు, అంటే ముర్రా జాతికి సంబంధించి జెర్సీ, అలా రకరకాల ఆవులు అలాగే గేదెలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గేదెల్ని క్రాసింగ్ చేసేందుకు ఇక్కడ ఒక దున్నపోతునైతే సిద్ధం చేసి పెట్టారు. ఈ దున్నపోతు చూసుకున్నట్లయితే నిజంగా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తూ ఉంది. ఇక్కడ ఈ షెడ్లో ఉన్నటువంటి గేదెలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్రాసింగ్ చేసేందుకు ఈ దున్నపోతు చిన్నాగేశ్వరరావు గారికి బాగా ఉపయోగపడుతూ ఉంది. మంచి ఎత్తులో నిజంగా చూడడానికి చక్కగా బలిష్టంగా దున్నపోతు అయితే ఉంది. ఇదేంటంటే పశువుల అంటే ఆ భాషలో చెప్పాలంటే ఎదైనటువంటి గేదెలు ఏవైతే ఉంటాయో వాటిని క్రాసింగ్ చేసేందుకు ఈ దున్నపోతుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సంతలో దున్నపోతులు చాలా తక్కువగా ఉన్నాయి. అవి ఎవరికైతే అవసరమో వారు మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే దున్నపోతు మనల్ని కుమ్మేందుకు కూడా మన మీదకి వస్తూ ఉంది. అంటే చాలా బలిష్టంగా అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గేదెలన్నిటితో క్రాసింగ్ చేసేందుకు అయితే దీన్ని సిద్ధం చేశారు. అలాగే అమ్మేందుకు కూడా దీన్ని సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది రైతులు ఇక్కడికి వచ్చి వారికి నచ్చినటువంటి గేదెల్ని అలాగే ఆవుల్ని కొనుగోలు చేస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అలాగే దున్నపోతు ఎవరికైతే అవసరమో అరక దున్నేందుకు కూడా గతంలో దున్నపోతుల్ని అలాగే ఎద్దుల్ని ఎక్కువగా వాడుతూ ఉండేవారు. ఈ రోజుల్లో ట్రాక్టర్ల వినియోగం పెరిగిపోవడంతోనే ఈ దున్నపోతులు అలాగే ఎద్దులతో కొంచెం పని తగ్గింది అన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. గతంలో అంటే నా చిన్నప్పుడు కూడా మా నాన్నగారు ఈ దున్నపోతులతోనే అరక దున్నేవారు. ఆ తర్వాత ఎద్దుల్ని వినియోగించేవారు అరక దున్నేందుకు. అంటే ట్రాక్టర్లతో అరక దున్నడం కంటే కూడా ఈ ఎద్దులతో నాగలితో అరక దున్నితేనే కొంచెం బాగుంటుంది అంటూ రైతులు విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ దున్నపోతులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే వీటిని ఏంటంటే క్రాసింగ్ చేసేందుకు కూడా ఈ దున్నపోతులను అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ దున్నపోతు చూసినట్లయితే మన వెనక్కి పొడిచేందుకు కూడా మన వెనక్కి వస్తూ ఉంది. సో ఈ షెడ్లో ఈ దున్నపోతు అయితే ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా అయితే నిలుస్తూ ఉంది. 5 అడుగుల పొడుగు ఉంది. అలాగే బలిష్టమైనటువంటి శరీరాన్ని అయితే ఈ దున్నపోతు కలిగి ఉంది. సో ఇదొక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఈ షెడ్లో అయితే మాత్రం. బర్రె ఈనిన తర్వాత అంటే చిన్న దూడలు ఏవైతే ఉంటాయో అవి వ్యాధులతో కానీ లేదా ఇతర కారణాలతో కానీ అవి చనిపోతే ఆ చనిపోయిన దూడకి సంబంధించినటువంటి శరీరం నుంచి దాని చర్మాన్ని ఇలా ఒలిచి ఒక బొమ్మలాగా అయితే తయారు చేస్తారు. ఇది పల్లెటూరులో సర్వసాధారణం. ఈ బొమ్మలు ఎందుకు తయారు చేస్తారు అంటే ఈనిన తర్వాత ఇతర కారణాలతో దూడలు కనుక చనిపోతే బర్రెలు పాల ఉత్పత్తి చేయకుండా నిలిపివేస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే పాడి రైతులు ఎవరైతే ఉంటారో వారు ఇలా చనిపోయినటువంటి దూడలు ఏవైతే ఉంటాయో వాటి చర్మాన్ని ఇలా ఒక దూడ ఆకారంలోనే తయారు చేస్తారు. ఈ చర్మం లోపల ఒరిగిడ్డిని అయితే పెడతారు. అంటే రోజు బర్రె ముందుకి దీన్ని తీసుకువెళ్తూ ఉంటారు. అంటే బర్రె సేపినప్పుడు అంటే దాని పొదుగు దగ్గరికి దీన్ని తీసుకువెళ్ళి పాలు తాగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అంటే నిజంగా తాగవు పాలు, కాకపోతే ఏంటంటే ఆ ఫీలింగ్ బర్రెకి తీసుకొస్తారు. అలా తీసుకొచ్చినప్పుడే అది సేపి పాల ఉత్పత్తిని చేయగలదు అని కొంతమంది పాడి రైతులు అయితే నమ్ముతూ ఉంటారు. కాబట్టే అనివార్య కారణాల వల్ల దూడలు కనుక చనిపోతే ఆ బర్రెలు అంటే వీటి తల్లులు ఎక్కడ పాల ఉత్పత్తిని ఆపేస్తాయో అనేటువంటి భయంతోనే పాడి రైతులు అయితే చనిపోయినటువంటి ఆ దూడకు సంబంధించినటువంటి కళేభరం నుంచి ఈ చర్మాన్ని ఒలిపించి దీన్ని ఒక దూడ ఆకారంలోనే తయారు చేస్తూ ఉంటారు. ఇది మన కొష్టం ఏదైతే ఉంటుందో ఆ కొష్టంలో దీన్ని పెడుతూ ఉంటారు. 2 పూట్ల పాలు పితికేటువంటి సమయంలో దీన్ని బర్రెకి చూపిస్తారు, పొదుగు దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి ఆ తర్వాత సేపిన తర్వాత ఆ బర్రె నుంచి పాలు తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు.